కార్పొరేషన్ పరిధి రామంతపూర్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. రామంతపూర్ లో డిమార్ట్ కి పక్కనే ఉన్నటువంటి మార్కండేయ స్వామి టెంపుల్ కు సంబంధించి అక్కడ స్వాగత ద్వారం నిర్మాణ పనులు చేపడుతున్నారు. అయితే ఒక వర్గం నిర్మిస్తున్నటువంటి యొక్క స్వాగత ద్వారం నిర్మాణ పనులకు సంబంధించి ఇటు అధికారులకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కూడా అక్కడ కొన్ని పూర్తి జాగ్రత్తలు అనేవి తీసుకోకుండా యొక్క నిర్మాణ పనులు అనేవి కొనసాగుతున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకున్నటువంటి కొనసాగుతున్నటువంటి యొక్క పనులకు సంబంధించి కొన్ని రోజులుగా యొక్క పనులు కొనసాగుతున్నాయి. అయితే ఉన్నటువంటి కొద్దిసేపటి క్రితం స్వాగత ద్వారం నిర్మాణంలో ఉన్నటువంటి ఆ స్వాగత ద్వారం ఒక్కసారిగా కూలిపోవడంతో కింద వర్క్ చేస్తున్నటువంటి దాదాపు 6 కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారిగా తీవ్ర గాయాలు కావడంతో గాయపడిన వారందరినీ కూడా హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం వారి యొక్క పరిస్థితి కొంత నార్మల్ గానే ఉంది, కుదురుగానే ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఈ యొక్క స్వాగత ద్వారం నిర్మాణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు వాస్తవానికి మార్కండేయ స్వామి టెంపుల్ కు అలాగే స్వాగత ద్వారానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. అయితే స్వామి యొక్క టెంపుల్ అక్కడ ఉన్నటువంటి మార్కండేయ స్వామి టెంపుల్ ఆసుకి తెలియజేసే విధంగా కూడా ఈ యొక్క స్వాగత ద్వారాన్ని ఒక 3 కిలోమీటర్లు మెయిన్ ప్రధాన రోడ్డుకి అక్కడ పక్కనే యొక్క స్వాగత ద్వారాన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ స్వాగత ద్వారం నిర్మించేటువంటి విషయానికి సంబంధించి ఎటువంటి అనుమతులు తీసుకోలేదు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తోంది. అయినప్పటికీ కూడా ఊహించిన విధంగా జరిగిన యొక్క ఘటనతో దాదాపు 6 మంది కూలీలు గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి కొంత సాధారణ నార్మల్ గానే ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చక్రి.